అందరికీ ప్రైజ్ దిలాడండి. మరి ఇంటర్మీడియట్ రాసేటటువంటి విద్యార్థులకు ఆల్ ది బెస్ట్ చెప్తూ, మీ కుటుంబ సభ్యురాలుగా మీకు కొన్ని సలహాలు ఇవ్వాలనుకుంటున్నాను. మరి ఎగ్జామ్ రాసేవాళ్ళు ఎంత మాత్రమో భయపడకండి. దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. ఎగ్జామ్ హాల్కి వెళ్ళిన తర్వాత కూడా మీరు టెన్షన్ ఫీల్ అవ్వద్దు. గట్టిగా ఒకసారి శ్వాస తీసుకొని ఆ యొక్క ఎగ్జామ్ పేపర్ ఏదైతే ఉందో బాగా చదవండి. ఫస్ట్ పేపర్ అంతా చూడండి. బాగా వచ్చినటువంటి ఆ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని టిక్ చేసుకోండి. మీరు ఆన్సర్స్ రాసేటప్పుడు బాగా వచ్చినటువంటి ఆన్సర్స్తోనే మీరు మొదలు పెట్టండి. అప్పుడు మీలో ఒక తెలియనటువంటి కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. అలాగే మీరు దేవుడు మీతో ఉన్నాడు అనేటువంటి నమ్మకంతో మీరు ఉండండి. మీరు కష్టపడి చదివితే దేవుడు తప్పకుండా మీకు సహాయం చేస్తాడు. దేవునికి మీరు ఒకటే ప్రార్థించండి. మీ ఎగ్జాము స్టార్ట్ చేసే ముందు, అయ్యా నాకు జ్ఞాపక శక్తిని ఇవ్వండి ప్రభువా, నాలో ధైర్యాన్ని నింపండి తండ్రి అని మీరు ప్రార్థన చేయండి. దేవుడు తప్పకుండా మీకు తోడుగా ఉంటాడు. అలాగే పేపర్ రాసేటప్పుడు నీట్ హ్యాండ్ రైటింగ్ అనేది కంపల్సరీ మీరు మెయింటైన్ చేయండి. అలాగే మార్జిన్లో క్వశ్చన్ నెంబర్స్ క్లియర్గా వేయండి. ఎందుకంటే పేపర్ దిద్దే వాళ్ళకి ఖచ్చితంగా ఆ యొక్క క్వశ్చన్ నెంబర్స్ అనేవి క్లారిటీగా ఉండాలి. తర్వాత మీ పేపరు ప్రజెంట్ చేసే విధానము ఎలా ఉండాలంటే, మీరు అక్కడికి వెళ్ళరు, మీ పేపర్ మాత్రమే పేపర్ దిద్దే వాళ్ళ ముందుకి వెళుతుందన్నమాట. కాబట్టి పేపర్లో వినయం కూడా కనిపించాలి. పేపర్లో వినయం ఎలా కనిపిస్తుంది అంటే, మీరు నీట్ హ్యాండ్ రైటింగ్ని మెయింటైన్ చేయాలి, క్వశ్చన్ నెంబర్స్ కరెక్ట్గా వేయాలి, కన్ఫ్యూజ్ చేయొద్దు. అంటే మీకు వీలైతే ఆర్డర్లోనే జవాబులు రాయటానికి ప్రయత్నం చేయండి. అంటే క్వశ్చన్ నెంబర్స్ ఆర్డర్లో వేసి జవాబులు రాయడానికి ప్రయత్నం చేయండి. అలాగే ఇంకా మీరు అస్సలు రాత్రులు ఎక్కువసేపు మెలకువగా ఉండి మీరు చదవద్దు. ఎందుకంటే దానివలన మీకు నీరసం వస్తుంది. ఉదయం ఎగ్జామ్ రాసేటప్పుడు కూడా మీకు ఎగ్జామ్ హాల్లో ఏదో ఒక నిరాశ, లేకపోతే బాడీ సహకరించకపోవడం మీరు మంచి మార్కులు గెయిన్ చేయకుండా చేస్తుంది. అందుకే జాగ్రత్త సుమ. అలాగే మీరు ఎగ్జామ్కి అటెండ్ అవ్వడానికి రాత్రి సమయంలో మీరు చదివేటప్పుడు, స్టడీ చేసేటప్పుడు కొత్త ప్రశ్నలు ఇంకా టచ్ చేయొద్దు. చదివినవి మాత్రమే మీరు రివిజన్ చేసుకోండి. చదివినవి మాత్రమే రివిజన్ చేసుకొని మరలా అవి జ్ఞాపకం ఉండేటట్టు అవి 1-2 సార్లు మీరు వాటిని అనుకుంటూ ఏదైతే కష్టంగా ఉందో ఆ పదాన్ని కీ పదంగా మీరు చేసుకొని దాన్ని బట్టి మీరు ఆన్సర్ రాయగలిగేటట్టు కూడా మీరు ఏర్పాటు చేసుకోండి. అలాగే కష్టపడితేనండి దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడండి. మీ కష్టాన్ని చూసి దేవుడు ఆశీర్వదిస్తాడు. కాబట్టి కష్టపడి మరి చదివి రాయడానికి ప్రయత్నం చేయండి. అలాగే తల్లిదండ్రులు కూడా పిల్లల్ని స్ట్రెస్ పెట్టొద్దండి. ఇన్ని మార్కులు రావాలి, అన్ని మార్కులు రావాలి, లేకపోతే మార్కులు వస్తే ఇలాగా అలాగా ఆ పై చదువులకి బాగా ఉపయోగపడుతుంది అనేటువంటి స్ట్రెస్ అసలు పిల్లలకి ఇవ్వద్దు. దయచేసి మీరు మంచిగా ఆహారం పెట్టండి పిల్లలకి. మీరు పిల్లలు ఎదురుగుండా ఇంట్లో ఏమున్నా సరే ఆ 4 రోజులు కూడా, పరీక్షలు జరుగుతున్నటువంటి రోజులంతా కూడా మీరేమి చర్చించొద్దు. పిల్లలకి వీలైతే చక్కగా ఒక రూమ్ ఏమన్నా స్టడీ రూమ్ లాగా ఏర్పాటు చేయండి. అలాగే పిల్లలకి ధైర్యాన్ని ఇవ్వండి. నువ్వు రాయగలవు, నువ్వు మంచిగా మార్కులు తెచ్చుకోగలవు అనేటువంటి కాన్ఫిడెన్స్ అనేది పిల్లలకి దయచేసి ఇవ్వండి. అలాగనే మరి ముందు రోజే మీరు ఆ పెన్స్ కానీ, పెన్సిల్స్ కానీ, లేదా హాల్ టికెట్ కానీ ముందుగానే మీరు ఏ పౌచ్లో అయితే పట్టుకెళ్తున్నారో, లేదా ఏ బ్యాగులో అయితే పట్టుకెళ్తున్నారో ఆ బ్యాగ్లోనే మీరు పెట్టుకోండి. అలాగే ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఒక అరగంట ముందుగానే బయలుదేరండి. అంటే ఎగ్జామ్ హాల్కి మీరు ఒక అరగంట ముందుగానే ఉండేటట్టు చూసుకోండి. మరి బస్సుల మీద వెళ్తున్నారా, బైకుల మీద వెళ్తున్నారా అనేది ప్రయాణాలు కూడా జాగ్రత్తగా మీరు చేయాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే రాత్రులు ఎక్కువగా మేల్కోవడం వల్ల, లేదా మార్నింగే లేవడం వల్ల ఎగ్జామ్ హాల్లో మీరు కరెక్ట్గా ఎగ్జామ్ అనేది పర్ఫార్మెన్స్ అనేది ఇవ్వలేరు. కాబట్టి నిద్ర కూడా చాలా ముఖ్యమైనది. అలాగే మీరు దేవుని మీద కూడా ఆధారపడండి. దేవునికి అడగండి, ఒకటే ప్రార్థన చేయండి, ప్రభువా నాకు సహాయం చేయండి, నాకు జ్ఞాపక శక్తిని ఇవ్వండి, అలాగే ఈ మార్కులు మంచిగా నేను సంపాదించుకోవడానికి
రాయడానికి, కరెక్ట్గా నేను చదవడానికి, ప్లానింగ్ చేసుకోవడానికి నాకు సహాయం చేయండి. అలాగే నాకు మంచి ఆరోగ్యాన్ని కూడా దయచేయండి అని మీరు దేవుణ్ణి అడగండి. అలాగే పక్క వాళ్ళతో మీరు ఎప్పుడు కూడా పోల్చుకోవద్దు. వాళ్ళు బాగా రాస్తున్నారు, వీళ్ళు బాగా రాస్తున్నారు అనేటువంటిది పోల్చుకోవద్దు. మీ పేపరు మీరు బాగా దృష్టి పెట్టండి. అలాగే పేపరు అనేది చాలా నీట్గా ఉండేటట్టు మార్జిన్స్ కూడా మీరు ఇచ్చుకోండి. అలాగే మీరు పేపరు దిద్దే వాళ్ళకు కూడా చక్కగా ఆ పేపర్ బాగా కనిపించేటట్టు కూడా మీరు మరి జాగ్రత్త తీసుకోండి. మరి అందరూ కూడా ఎగ్జామ్స్ బాగా రాసి మంచి రిజల్ట్ని పొందుకొని మరి దేవునికి మీరు గొప్ప సాక్షులుగా నిలబడతారని కోరుకుంటూ ఉన్నానండి. అందరికీ ఆల్ ది బెస్ట్.